ఈ చిన్న ప్లేస్లో ఈవీ స్టేషన్ ఓపెన్ చేయగలమా లేదా లేదనుకుంటా. నెక్స్ట్, ఈ ప్లేస్లో మనం ఈవీ స్టేషన్ పెట్టగలమా లేదనుకుంటా. నెక్స్ట్, బాత్రూంలో ఈవీ పవర్ స్టేషన్ చేయగలమా ఇంత ప్లేస్లో? ప్లీజ్ గివ్ మీ ద పర్సనల్. మనం ఈ ప్లేస్లో ఈవీ పవర్ స్టేషన్ ఓపెన్ చేయగలమా లేదా? ఇది కాదు. నేచర్తో మనకు పని అవసరమే లేదు. నేచర్ మనకు ఓన్లీ అండా కావాలా, అండ కావస్తేనే మనకి ఎండ వస్తుంది. ఈ ఎండ కావాలా మీకు? ఈ ఎండ చూస్తుంటారా పైన? ఈ ఎండనే మీకు కావాలా? ఈవీ స్టేషన్ కావాలంటే ఈ ఎండతోనే సోలార్ ప్యానల్స్ వస్తాయి. సోలార్ ప్యానల్స్ వల్ల ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వల్ల మనకి ఈవీ స్టేషన్ ఓపెన్ చేయగలం. కానీ ఈవీ స్టేషన్ చేయాలంటే ఈవీ స్టేషన్ ఓపెన్ చేయడానికి ఎనర్జీ అనేది కాదు, ఎనర్జీతో పాటు కొంచెం ప్లేస్ కూడా ఉండాలమ్మా. ప్లేస్ జగా ఉంటేనే అవుతుంది. అది ఇక్కడక్కడ ఇంట్లో, బాత్రూంలో, కోడి ఫామ్లా, ఈ చెట్టుల దుకాణంలో, ఈ చెట్టుల దుకాణంలో పెడతావా ఇక ఈవీ స్టేషన్? ఈ స్టేషన్ ఇక్కడక్కడ పెట్టద్దు. పెట్టే ప్లేస్ చాలా అంటే లైక్ కమర్షియల్ ఉండాలి, కమర్షియల్ పర్పస్ ఉండాలి. ఇంకా బై రోడ్ ఉంటే చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్ సైడే ఏంటంటే చాలా మందికి వెహికల్స్ వస్తారు, పోతారు, నీకే చూస్తారు. అవును, ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి, ఈవీ స్టేషన్ రోడ్ మీద ఉంది, నేను ఎందుకు ఇట్లా మా ఇంట్లో నేను ఛార్జింగ్ పెట్టుకుంటా, ఈవీ స్టేషన్ పోతాను ఇక్కడ పెట్రోల్ పంప్ లాగా పోతా, ఛార్జింగ్ పెట్టుకుంటా, మళ్ళీ వస్తా అట్లా. సో ఈవీ స్టేషన్ ఇక్కడక్కడ ఇట్లా అంటే ఓపెన్ చేయలేము, చాలా తాళ్ళు ఉన్నాయి చూసినా. ఇలాంటి ప్లేస్లో అంటే ఈవీ స్టేషన్ కాదు, ఓపెన్ చేయలేము. ఈవీ స్టేషన్ ఓపెన్ చేయడానికి మినిమం మీకు 7 kW ఛార్జింగ్ పవర్ కావాలా. ఆ బ్యాటరీ అవి 2 వీలర్స్కి అయినా అట్లీస్ట్ 2 వీలర్స్కి ఓపెన్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ మీకు 7 kW కావాలా ఛార్జింగ్ పవర్. ఇంకా మీకు మంచి ఒక ప్లేస్ కావాలా, 300 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కావాలా ఒకటి. ఏంటంటే మినిమం ప్లేస్ ఉండాలి కదా. లైక్ ఒక 2 వీలర్కి లైక్ ఏదర్ ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో చేయొచ్చు మ్యాక్సిమం. చిన్న ప్లేస్, కమర్షియల్ ప్లేస్ ఉంటే మేబీ అప్రూవ్ అయితే మీకు దొరకచ్చు, ఛాన్స్ ఉండొచ్చు. కానీ నేను కన్ఫర్మ్గా అనలేదు, అది దానికి హోప్స్ పెట్టుకోకండి. కానీ నేను ట్రై అయితే చేసిన, ఇక వస్తుందా లేదా అన్నది ఇంత దేవుడి మీద. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే నేను ఫిల్ చేశాను. నేను ఒకటి మా డిస్క్రిప్షన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్, కామెంట్ లింక్ అని కొట్టండి, నేను పర్సనల్లీ మీకు డిఎం చేస్తాను. ఇంకా ఏథర్ గ్రిడ్ మనం ఇన్స్టాల్ చేయగలమా లేదా నెక్స్ట్ వీడియోలో మీరు కంపల్సరీగా చూస్తాం. ఇక అప్పటి వరకు గైస్, మా ఇంట్లో చెట్టుల దుకాణం పెట్టిండ్రు, ఎవరికైనా చెట్టులు కావాలంటే తీసుకోండి, చూపిస్తా. Oh, hello guys, welcome back to our Rup channel. We are going nice day, good day biscuit. See, Chidiya is singing chung 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 chung. The sky is so nice, right guys? Look at this. The nature is also very good actually. Like nature kuda chaala baaguntadi. చిన్న అంటే ఆకాశంలో డ్రాయింగ్సే చాలా మంచి వ్యూస్ ఉంటాయి మన లైఫ్లో. ఈ వ్యూ మనీ చిన్నప్పుడు చాలా చేస్తుండే. ఇవన్నీ కాటన్ తీసుకొని కొంచెం ఇక చార్ట్ మీద పెట్టి కొంచెం ఒకటి ప్యాటర్న్ చేస్తుండే, డిజైన్ ఒక ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేస్తుండే. ఆకాశంని చూసి ఒక చిన్నది నా ప్రాజెక్ట్ చేస్తుండే చిన్నప్పుడు. ఇట్లా పేపర్ మీద పెట్టడం, గ్లూ తీసుకొని. మీరు కూడా చేసి ఉంటారు యాక్చువల్లీ, స్టార్స్ చేయడము, లేకపోతే ఇలా ఒకటి గుర్రము అలా ఫిష్ లాగా కనిపిస్తుంది, ఫిష్ సంథింగ్ అలా చిన్నప్పుడు చేస్తుండే. చాలా రిలేట్ ఉంటుంది నాకు.
మెమరీస్ కదా. మీకు ఈవీ స్టేషన్ ఓపెన్ చేయాలని ఉంటే ఫుల్ గైడ్లైన్స్ కోసం నాకు కామెంట్ చేయండి, ఫాలో బ్యాక్ చేయండి. నేను కూడా ఇవాళ ట్రై చేస్తున్నాను. మేబీ రేపు నేను బిల్డ్ చేయొచ్చు, అది చేయగలనా లేదా. ల్యాండ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ల్యాండ్ మనకి పని వస్తుంది లేదా, వస్తే ఏం చేయాలి. ల్యాండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా గల్లీలో ఉంటే పనికి రాదు. బేసిక్ ఏంటంటే రోడ్ మీద ఉంటే సో బాగుంటుంది. వచ్చే వాళ్ళు చూస్తారు, అవును ఇక్కడ ఈవీ స్టేషన్ ఉంది కదా. నెక్స్ట్ దినం ఏం చేస్తారు, వాళ్ళు ఈ బండి తీసుకుని జుర్రమని వస్తారు మా ఇంటికి. ఛార్జింగ్ పెట్టుకోవడం టక్ మనం ఛార్జ్ చేస్తారు, టక్కడకామని 10 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. అలా అవి చేయాలంటే చాలా బాగుంటుంది. కానీ ఇది పెడితే మనకు ఎర్నింగ్ కూడా చాలా బాగానే వస్తుంది. ఒక 15,000 20,000 వస్తుంది స్టార్టింగ్లో. ఒక్క CV ఛార్జింగ్తో ఇంతే వస్తుంది. ఇక 5-10 అంటే ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అది. 5-10 ఛార్జెస్ అంటే ఒక కార్ది, ఒకటి స్కూటీది, ఒకటేమో ఏమంటారు 4-వీలర్ది, ఇది టాటా చార్జర్స్ చాలా ఉంటాయి. వేరే వేరే కంపెనీది చార్జెస్ ఉంటాయి. దానికి బై చేసి మనం మినిమం 20 lakhs కావాలి. ఆ 20 lakhs మనం పెట్టాలంటే పెట్టచ్చు, కానీ ఇక్కడ మనకి ల్యాండ్ లేనప్పుడు ఎట్లా పెడతాం. చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ అంటే రోడ్డు మీద ఉట్టిగా ఇట్లా లక్షల్లో దొరకదు. ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 ఇప్పుడు వస్తుంది, మన దగ్గర లేవు. చెడ్డీ అండర్వేర్ తీసుకుని జగలేదు. ఇక ₹1,00,00,000 ఇక్కడ నుంచి చెప్పు. అందుకే చిన్న స్మాల్ స్టెప్ తీసుకుంటే స్టార్ట్ చేస్తే బెటర్ నేను అనిపిస్తుంది. చేద్దాం, ఇది కూడా చేద్దాం లైఫ్లో. ఈవీ స్టేషన్ ఒక్కటైతే కంపల్సరీ పెట్టే ట్రై చేస్తా. నా వ్లాగ్ని ఫాలో చేయండి, చూస్తుండే నేను పెడతానా లేదా ఈవీ స్టేషన్. అప్పటి వరకు బై బాయ్.